కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. నిజంగా జగన్ గారి ఫ్యామిలీలో, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందా అనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు కూడా. అవునండి, ముఖ్యంగా ఎందుకంటే మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్, దగ్గరగా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ మీ మధ్య మీకే ఇంత గొడవ ఉంటే వైరం అనేది అసలు ప్రజల్లో ఇంకొకలాగా వెళ్తుంది ఈ మెసేజ్. అందుకే మీలాంటి వాళ్ళు చెప్తే దాంట్లో రియాలిటీ అనేది చాలా వరకు తెలుస్తుంది జనానికి ఈరోజు. అసలు రియాలిటీ ఏముందండి? బయట వాళ్ళు ఎవరో చంపారు, ఒప్పుకున్నారు, ఇంకా అందరితో ఆపచ్చు కదా. వై దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందంటారా ఆ ఫ్యామిలీ మీద? ఉండొచ్చండి. పాలిటిక్స్ కోసం ఎంత నీచమైన స్థితిలోకి జారిపోతున్నారు. ఐఎమ్ సో అన్హ్యాపీ అబౌట్ దిస్. బాధ అనిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్కి విన్నప్పుడల్లా, కళ్ళమ్మ నీళ్ళు కూడా వస్తాయి ఇలాంటివి. అంటే బయట వాళ్ళకే, ఫ్యామిలీని ప్రేమించే వాళ్ళకే ఇంకోలా ఉంటుంది. అంతే ఏంటి డబ్బుల కోసం, ఆస్తుల కోసం, పాలిటిక్స్ కోసం ఒకరినొకరిని చంపుకుంటారా ఈ రోజుల్లో కూడా అనే మెసేజ్ అనేది చాలా డీప్గా వెళ్తుంది ప్రజలు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చేయలేదండి ఇది. డెఫినెట్ ఐ కెన్ సే దాట్. ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నలుగురు బయటకు వచ్చి వాళ్ళే చెప్పారు ఎలా చేశారు ఏంటి అని. క్రిస్టల్ క్లియర్గా ఉంది కదా. వై కాంట్ దే జస్ట్ స్టాప్ అట్ దట్ పాయింట్? నువ్వెవరినో ఇంట్రడ్యూస్ చేయాలా అని అనుకొని ఇట్లనే కంటిన్యూ చేస్తుంటే ఎక్కడికి పోతాయండి సమస్యలు? అస్సలు ఇంత బద్నాం అవ్వడము నా జీవితంలో అయితే ఎప్పుడు చూడలేదండి. ఇంత అన్యాయంగా చేస్తున్నారు. లాస్ట్ టైం చూసుకుంటే ఎలక్షన్ టైంలో కూడా విజయమ్మ గారి మీద వివేకానంద రెడ్డి గారు పోటీ చేసే టైంలో కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఒత్తిడి ఎక్కువ చేసి విజయమ్మ గారి మీద పోటీ చేయాలి, లేకపోతే గత్యంతరం లేదు అన్నట్లుగా పాలిటిక్స్లో నీకు అన్న విధంగా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారన్న న్యూస్ కూడా మనం విన్నాం. అలా ఈరోజు ఏమన్నా వివేక గారి వైఫ్ మీద కానీ, సునీత గారి మీద కానీ, అల్లుడి గారి మీద కానీ, టీడీపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఒత్తిడి పెరిగింది ఏమన్నా అనుకుంటున్నారా ఫ్యామిలీ మెంబర్స్? డెఫినెట్గా అనుకుంటున్నారండి. ఎందుకంటే ఒకసారి జరిగింది కదా. వివేకమన్న వదినకు పోటీ చేసినప్పుడు మేమందరం ఏడ్చి ఇట్లా చెయ్యొద్దు అని ఎంత బతిమలాడుకుంటే ఓకే అన్నాడు. మళ్ళీ ఇంటర్నల్గా ఏం జరిగిందో మాకు తెలియదు కానీ నేను చేస్తాను, మాట ఇచ్చాను అనుకుంటే మొదలుపెట్టాడు. అప్పుడు ఎంత సఫర్ అయ్యాం మేము ఫ్యామిలీ మెంబర్స్. ఒకవైపు ఏమో అప్పుడే అన్నను కోల్పోయిన వదిన, ఒకవైపు ఏమో సొంత తోడబుట్టినోడు. బట్ వీ మేడ్ ఎ డెసిషన్, వీ హ్యావ్ టు గో విత్ హర్ అని. మేమందరము ఒకవైపు ఉన్నప్పుడు వాళ్ళెంత బాధపడి ఉంటారండి. అయినా కూడా బుద్ధి రాకుండా ఇంకా మళ్ళీ అట్లనే చేస్తా ఉంటే ఇంకేమనాలా? బయట ప్రతి ఒక్కరూ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం ఫ్యామిలీలో ఉన్న ప్రతి మెంబర్ను కూడా ఒక పిల్లర్లాగా నిలబెట్టారు అన్ని వైపులా, అది ఏ రంగంలో అయినా కావచ్చు. అలాంటి ఫ్యామిలీనే ఈరోజు బదనాం చేద్దాం, రాజకీయంగా కావచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా రెండు విధాలుగా చూస్తున్నాం ఈరోజు మనం. ఈ కోణాన్ని అసలు ఏ విధంగా చూసుకోవచ్చమ్మా? అసలుకి విజయమ్మ గారు కానీ లేకపోతే భారతి గారు కానీ అసలు ఏంటి వాళ్ళ ఇంట్లో అసలు రాజశేఖర్ అన్న ఈ లోకం వదిలిపెట్టి పోయినప్పటి నుంచి వాళ్ళకి బాధలండి. వాళ్ళ హృదయాలు ఎంత అంటే తల్లడిల్లిపోతుంటాయో మనకైతే అంటే బయట వాళ్ళమే అనుకోవాలమ్మా. మేము కూడా అస్సలు సఫర్ అయ్యేది వాళ్ళు. భారతి ఒక పక్క, వదిన ఒక పక్క, ఇంత సఫర్ అవుతున్నారు. ఇంత సఫరింగ్స్ కారణము ఒక పర్టికులర్ పర్సన్స్ అయితే ఎంత వాళ్ళకి శాపం వస్తుందండి. ఎందుకు ఒక్క మనిషిని టార్గెట్ చేసి, అప్పుడైతే ఎలక్షన్స్కి ముందు నేను అనుకునేదాన్ని, పాత సీఎం గారు చంద్రబాబు సీఎం గారుగా ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతి పనిలో ఏపీని నాశనం చేసి జగన్ చేతిలో పెడతాం అనే ఆయన టార్గెట్ ఉన్నట్లుగా నాకు అనిపించిందండి. అప్పుడు ఎట్లయినా సరే అంటే కాఫర్స్ అంతా ఎంప్టీ చేసి ఆయన చేతిలో పెడితే అప్పుడు ఎలా మంచి పేరు తెచ్చుకుంటాడో చూద్దాం అన్నట్టుగా ఒక ఛాలెంజ్ లాగా చేశారు. ప్రతి ఖర్చు పెట్టినప్పుడు నేను అట్లాగే అనుకునేదాన్ని, ఈయనకు తెలుసు ఓడిపోతున్నానని, అందుకని జగన్ని నాశనం చేసేదానికి ఇట్లా ప్రయత్నం. ఒక్క మనిషి కోసం మొత్తం స్టేట్ అంతా నాశనం చేశాడండి. అట్లాంటి మనుషులు కూడా ఉంటారండి. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఆయన మరీ లిమిట్స్ దాటి వెళ్ళిపోతున్నాడు. అంత వైరం పెంచుకోవడం, అంత ద్వేషం ఒక మనిషి మీద పెంచుకోవడం కరెక్టేనండి? అంటే దెబ్బ మీద దెబ్బ అంటారు, దెబ్బలన్నీ ఒకరికే తగులుతున్నాయి. అట్లా తగులితే ఇంట్లో కూర్చుంటారని ఉద్దేశం ఆయనకు. అప్పుడు మమ్మల్ని, మా నాన్న వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రాజశేఖరన్ సీఎం అయినప్పుడు అట్లా నన్ను చేద్దామని ట్రై చేశాడు.
ఎంత అనిస్తే అంత పైకి ఎక్కుతారని వాళ్ళకి తెలియదు. జగన్ గారి ఫార్ములా కూడా అదే కదా. అదే ఒక బాల్ని కిందేసి కొడతా ఉంటే పైకి వెళ్ళిపోతుంటుందండి. ఎలా ఉండేదమ్మా అసలు వివేక గారి మధ్య జగన్ గారి మధ్య బాండింగ్ అసలు ఎలా ఉండేది? అదే వాళ్ళ నాన్నతో కలిసి ఉన్నారు కదండి. అదే హీజ్ ఆల్సో ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప ఎప్పుడు ఆయన ఫ్యామిలీకి దూరం పోయింది లేదు. వివేకమన్న రాజశేఖర్ అన్నకు అప్పుడు అనేవాళ్ళు చూడండి రామలక్ష్మణులాగా ఉన్నారు అని, అట్లనే ఉండేవాళ్ళు. ఆ బాండింగ్ చాలా ఎక్కువ. అట్లాంటిది ఇప్పుడు బయట ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తున్నారంటే చాలా అన్యాయంగా ఉంది. అంటే గొడ్డల పెట్టు అనేది వివేక గారి మీద క్లియర్గా కనపడుతుంది మనకి. అంత క్లియర్గా ఉన్నప్పటికి కూడా ఫస్ట్ బాత్రూంలో జారిపడ్డారనో హార్ట్ అటాక్ అనో న్యూస్ వినాల్సి వచ్చింది. దగ్గరలో ఎవరూ లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మీరందరూ హైదరాబాద్, ఆయన హైదరాబాద్, లేకపోతే ఆంధ్ర తాడేపల్లి కూడా. అక్కడ మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేసి న్యూస్లో ఆ వార్తలు వచ్చే కథనాలు ఎక్కువగా తీసుకొచ్చారనే న్యూస్ ఎక్కువ విన్నాం మనం. రియాలిటీ తెలుసుకునే లోపే ఆల్మోస్ట్ ఆయన సూసైడ్ కాదు ఎవరో మర్డర్ చేశారు అనేది కూడా మళ్ళీ ఇంకో న్యూస్ వచ్చింది. అంటే అది ఫస్ట్ ఎందుకు వచ్చిందంటారు బయట? మరి అంత గొడ్డలు పెట్టి కనపడినప్పుడు కూడా నాకు తెలిసిన, నేను అక్కడ లేనండి, నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ 5:30కు మెసేజ్ వచ్చిందంట. నాకు 6 గంటలకు ఆ ప్రాంతాల్లో చెప్పారు నాకు హార్ట్ అటాక్ వచ్చిందని. అంతకుముందే స్టెంట్ వేసుకొని పోయినాడు వివేకమన్న ఇక్కడ నుంచి. నేను చెప్పినా కూడా అన్న నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మెడిసిన్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా పాప అన్నాడు. అట్లాంటోడు సరిగ్గా తీసుకోలేదేమో. అది కాకుండా అవినాష్ని తప్పనిసరిగా గెలిపించాలి అని పట్టుదలతో ఉన్నాడు. అంతకు ముందు రాత్రి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఎవరో గొడవ పడుతుంటే వాళ్ళు వీళ్ళు కొట్లాడుకొని ఓట్స్ తగ్గిపోతాయేమనే ఉద్దేశంతో ముందు రోజు రాత్రి వెళ్ళాడు. ఆ రోజు పొద్దున అవినాష్ క్యాంపెయినింగ్కు బయలుదేరి ఊరు బయటికి వెళ్ళినప్పుడు శివప్రకాష్ ఫోన్ చేసినాడు ఆయనకు. అంటే యాజ్ ద హెడ్ ఆఫ్ దట్ ప్లేస్, అంటే ఇన్ఛార్జ్ కదా ఎంపీ గారు అని. ఆయన పిలిస్తే వచ్చినప్పుడు ఆయనే అసలు విజయోధనకు ఫోన్ చేసి పెద్దమ్మ ఇది హార్ట్ అటాక్ లాగా అనిపించట్లేదు, ఏదో ఎవరో చంపినట్లుగానే అనిపిస్తుంది పెద్దమ్మ అని ఆ పిల్లోడు ముందు మాకు చెప్పాడు. ఇట్లా చెప్తున్నాడు అవినాష్ అని వదిన నాకు చెప్పింది. ఇంతవరకే నాకు తెలుసండి. మరి ఆ టైంలో సిట్టు విచారణలో ఇవన్నీ వచ్చినాయి. మరి ఎట్లా మారిపోయినాయి నాకు అర్థం కావట్లేదండి. సిబిఐకి ఇస్తే కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని సునీత భ్రమపడింది. కానీ ఇదేంటిది మొదట్లో జరిగినవి అన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా చేస్తున్నారు. మళ్ళీ టీడీపీ అధికారంలో ఉంది అప్పుడు. అదే కదా 3 నెలలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఏమైనా రుజువులు ఏమన్నా ఉంటే వాళ్ళు మాయం చేసేసి ఉంటారు. ఏమన్నా ఉంటే వాళ్ళకే ఉండాలి కానీ కోపము. అవినాష్కి ఎందుకు ఉంటుంది? అవినాష్ చిన్నపిల్లోడు, 70 ఏళ్ళ ఆయనకేంటి పోటీ? ఆయన ఉండడం వల్ల ఈయనకు మేలు. వివేకమన్నా ఒక పెద్ద మనిషిగా పంచాయతీలు తీసుకుంటా గొడవలు లేకుండా సాఫ్ చేస్తున్నాడు అవినాష్ రోడ్డు. అట్లాంటప్పుడు అవినాష్ ఎందుకు పోగొట్టుకుంటాడండి? అది క్లియర్ కట్గా డబ్బుల కోసం చేసిన హత్య అని తెలుస్తూ ఉంది. మరి ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారో, ఎందుకు లేనిపోని నిర్దోషిని దోషిగా చూపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. ఆయన హస్తం అస్సలు లేదు. అసలు ఆయన పాటిగా ఆయన క్యాన్వాసింగ్కి పోతా అంటే ఆయనని పిలిచి ఎట్లుందంటే, ఇప్పుడు రోడ్డు మీద మనం ఏదైనా యాక్సిడెంట్ చూసామనుకోండి, యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను పోయి డాక్టర్కి ఫోన్ చేయడం ఏదో చేస్తున్నప్పుడు నా కారు అక్కడ ఉంటుంది, ఈమె కారు వల్లనే యాక్సిడెంట్ అయింది అని చెప్పినట్టుందండి. అంతే కదా? ఓకే. ఆయన అక్కడికి వచ్చాడు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ద ప్లేస్. హీ కేమ్ దేర్. ఇంటికి వచ్చాడు శివప్రకాష్ పిలిస్తే. వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయాలేమో మనకు కరెక్ట్గా తెలియదు, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తున్నారు. ఆయనకు అప్పటి వరకు ఏం తెలియదు. ఆయనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పినాడు. మరి అట్లాంటప్పుడు ఆయన మీద ఇరికిచ్చి ఆయనను బ్లేమ్ చేయడం ఏందండి?